గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 9th క్లాస్కి సంబంధించి లాస్ట్ క్లాసెస్లో మనం సంజ్ఞ సర్వనామం గురించి క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఇవాళ మనం విశేషణ్ అనే టాపిక్ని నేర్చుకుందాం. విశేషణ్ని ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటాం. సరే, ఈ విశేషణ యొక్క పరిభాష చూస్తే ఒకసారి నేర్చుకుందాం. చూడండి ఒకసారి పరిభాష. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं उन्हें विशेषण कहते हैं. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं उन्हें विशेषण कहते हैं. అంటే ఏ పదమైతే సంజ్ఞ యా సర్వనామం యొక్క విశేషతను ప్రకటిస్తుందో చూయిస్తుందో దాన్ని మనం విశేషణ అంటాము. ఏ వర్డ్ అయితే సంజ్ఞ యా సర్వనామం యొక్క విశేషతను ప్రకటిస్తుందో దాన్ని మనం విశేషణ అంటాము. విశేషణ మీద కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. बड़ा, काला, लंबा. बड़ा, काला, लंबा. दयालु, भारी, सुंदर, कायल, टेढ़ा, मेढ़ा. 1, 2. वीर पुरुष, गोरा, अच्छा, बुरा, मीठा, खट्टा आदि. ఇవన్నీ కూడా ఉదాహరణలు. విశేషణకి ఉదాహరణ. విశేషణ పరిభాష, విశేషణ ఉదాహరణలు. బడా, కాలా, లంబా, దయాలు, భారీ, సుందర్, कायर, टेढ़ा, मेढ़ा. 1, 2. वीर पुरुष, गोरा, अच्छा, बुरा, मीठा, खट्टा आदि. వీటన్నిటిని మనం విశేషణాల యొక్క ఉదాహరణలుగా మనం పేర్కొన్నాం. ఓకే, మనం ఇప్పుడు విశేషణ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. విశేషణ యొక్క ఉదాహరణలు నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు విశేష అంటే ఏమిటో నేర్చుకున్నాం. విశేషణ నేర్చుకున్నాం. విశేష అంటే ఏమిటో నేర్చుకుందాం. विशेष अंटे वाक्य में
वाक्य में जिस संज्ञा या सर्वनाम की विशेषता वाक्य में जिस संज्ञा या सर्वनाम की विशेषता बताई जाती है। वाक्य में जिस संज्ञा या सर्वनाम की विशेषता बताई जाती है उन्हें विशेष कहते हैं। చూడండి, ఒక వాక్యంలో జిస్ సంజ్ఞా या सर्वनाम की विशेषता बताई जाती है। ఒక వాక్యంలో ఏ సంజ్ఞ లేదా ఏ సర్వనామం యొక్క విశేషతను చెప్పబడుతుందో దాన్ని విశేష అంటాము। ఉదాహరణకి राम अच्छा लड़का है। ఈ వాక్యంలో అచ్చా రామ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది। రామ్ అనేది సంజ్ఞ కాబట్టి సంజ్ఞ యొక్క గొప్పతనాన్ని, సంజ్ఞ యొక్క విశేషతను ప్రకటిస్తుంది అచ్చా అనే పదం కాబట్టి అచ్చా అనేది విశేషణ అవుతుంది। ఓకే మరి ఈ వాక్యంలో దేని యొక్క విశేషతను తెలియజేస్తుంది? రామ్ యొక్క విశేషతను తెలియజేస్తుంది కాబట్టి ఈ రామ్ అనేది విశేష అవుతుంది। రామ్ అనేది విశేష, యాక్చువల్ గా రామ్ అనేది సంజ్ఞ। ఇదే విధంగా ఒక వాక్యంలో సంజ్ఞ గాని సర్వనామం యొక్క స్పెషాలిటీని తెలియజేసే వాటిని విశేషణాలు అంటాము। అదే వాక్యంలో ఏ సంజ్ఞ సర్వనామం యొక్క విశేషం తెలియజేయబడ్డాయో అటువంటి సంజ్ఞని గాని సర్వనామాన్ని గాని విశేష అంటాము। ఓకే, సరే, ఇవాళ క్లాస్లో విశేషణ్ పరిభాష, విశేషణ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ విశేష గురించి మనం విశేష పరిభాష గురించి దాని ఉదాహరణతో సహా మనం క్లియర్గా నేర్చుకున్నాము। కాబట్టి ఇవాటికి మీరు విశేషణ్ పరిభాష, విశేషణ్ ఎగ్జాంపుల్స్, విశేష గురించి నేర్చుకోండి। ఇవాటికి ధన్యవాద్। నెక్స్ట్ క్లాస్లో ఇదే టాపిక్ని కంటిన్యూ చేద్దాం।